జనవరి 30, 2016. ఈ ఫోటో ఎంతో మంది హృదయాలను కదిలించింది. ఎంతో మందిలోని మానవత్వాన్ని నిద్రలేపింది. దేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఈ ఫోటోని చూసి చలించిపోయింది. కొన్ని నెలలుగా ఆహారం లేక రోడ్డుపై చెత్తలో దొరికింది ఏరుకొని తింటూ బ్రతికిన 2 ఏళ్ల హోప్ అని పిలువబడే ఆ పిల్లవాడిని ఆ గ్రామంలోని ఏ ఒక్కరూ చేరదీయలేదు. కాని రింగ్గ్రెన్ అనే ఈమె హోప్ జీవితాన్ని మార్చేసింది. రింగ్గ్రెన్ హోప్ను కలవటానికి ఇంకో నెల రోజులు ఆలస్యమై ఉంటే హోప్ ఖచ్చితంగా ప్రాణాలతో ఉండేవాడు కాదు. కాని ఈరోజు ఎలా ఉన్నాడో తెలుసా? నిజంగా ఈ ఒక్క ఫోటో చాలు ప్రతి ఒక్కరిలో మానవత్వాన్ని, సహాయం చేసే గుణాన్ని బయటకు తీయటానికి. 100ల కొద్దీ బుక్స్, గంటల కొద్దీ స్పీచ్లు ఏవీ ఈ ఫోటోలకి సాటి రావు. ఇంకా ఈ 2 ఫోటోల మధ్య స్టోరీ తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నైజీరియాలో సామాజిక సేవలు అందించడానికి జనవరి 30, 2016న నైజీరియా వెళ్లిన డానిష్ సోషల్ వర్కర్ అంజా రింగ్గ్రెన్ లోవెనుకు ఆకలితో అలమటిస్తున్న ఓ పసిబిడ్డ కనిపించింది. అయితే నైజీరియాలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. కాని 2 ఏళ్ల ఆ పిల్లవాడిని మంత్రగాడు అనే ముద్ర వేసి వెలివేశారు. చివరకు ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు కూడా కనికరం లేకుండా చావుకు వదిలేశారు. దాదాపు 8 నెలల నుంచి ఆ బిడ్డ రోడ్డు మీదే బతికాడు. చెత్తలో దొరికింది తింటూ, పడేసిన వాటర్ బాటిల్స్లోని నీళ్లు తాగుతూ, ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచే అంత దారుణమైన స్థితిలలో కనీసం ఆలోచించటం కూడా తెలియని వయసులో జీవితంతో పోరాటం చేశాడు హోప్. ఇంటికి వెళ్తే గెంటేసేవారు. జనాలు ముఖం తిప్పుకొని హోప్ వైపు కూడా చూసేవారు కాదు. హూపు పరిస్థితి నరకం కంటే దారుణంగా ఉండేది. సరిగ్గా అప్పుడే నైజీరియాలో సోషల్ వర్కర్గా సేవలు అందించేందుకు భర్త డేవిడ్ ఇమాన్యుయల్తో కలిసి వచ్చింది అంజా రింగ్గ్రెన్. ఆగ్నేయ నైజీరియాలో తల్లిదండ్రులు తమ పిల్లలను మంత్రగాడు అని వెలివేయటం, పోషించలేక వదిలేయటం చాలా కామన్. అలాంటి వారి కోసమే అంజా రింగ్గ్రెన్ భర్త డేవిడ్ ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్, సింపుల్గా చెప్పాలంటే ACAEDF అనే అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. అయితే ఓ పిల్లవాడిని మంత్రగాడు అని వెలివేశారు అని అంజా రింగ్గ్రెన్స్కి సమాచారం అందగానే భర్తతో కలిసి బయలుదేరింది. తీరా అక్కడికి వెళ్లగానే ఎముకల గూడుగా మారిన ఆ పసిగుట్టును చూడగానే అంజా రింగ్గ్రెన్ చలించిపోయింది. రోడ్డుపై ఆకలికి ఏడుస్తూ అందరివంకా దీనంగా చూస్తున్న ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్లి మంచినీళ్లు తాగించింది. బ్యాగులో ఉన్న బిస్కెట్స్ ని అందించింది. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అప్పటి వరకు ఆ బిడ్డకు ఇంకా పేరే పెట్టలేదని తెలిసి హూప్ అని పేరును కూడా అంజా రింగ్గ్రెన్ పెట్టింది. హూపును రెస్క్యూ చేసిన తర్వాత నైజీరియాలో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో ప్రపంచానికి తెలియచెప్పాలని అనుకుంది. అంతేకాకుండా హూపుకు చికిత్స చేయించేందుకు క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేయటానికి హూపుకు మంచినీరు తాగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియో కింద హూప్ పరిస్థితి ఎలా ఉందో రాసుకొచ్చింది. ఒళ్లంతా పురుగులతో నిండిపోయింది. హైపోస్పాడియాస్తో బాధపడుతున్నాడు. అంతేకాకుండా చిన్నారి మూత్రనాళం అభివృద్ధి చెందలేదు. మీరిచ్చే ప్రతి రూపాయి హోప్ లైఫ్కు నిజంగా ఓ హోప్ దొరుకుతోంది అని అంజా రింగ్గ్రెన్ రాసింది. అది కాస్త వైరల్ అయింది. హోప్ కథ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు. తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరూ డబ్బును డొనేట్ చేశారు. క్లౌడ్ ఫండింగ్తో వచ్చిన మొత్తంతో హోప్కు ఆపరేషన్ చేయించారు. టైంకు ఫుడ్డు, కంటి నిండా నిద్రపోవటం, మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల హూప్ చాలా త్వరగా కోలుకున్నాడు. కోలుకున్న హూపును అంజా రింగ్గ్రెన్ స్కూల్లో జాయిన్ చేసింది. అలా మొదటిసారిగా స్కూలుకి వెళ్తున్న హూప్తో దిగిన ఫోటోని, తాను మొదటిసారిగా హూపును కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీ సహకారంతోనే హూపు బడికి వెళ్లగలుగుతున్నాడు. హూప్ మా దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఏడాదైంది అంటూ రాసుకొచ్చింది అంజా. ఈ ఫోటోలు అప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేశాయి. ఇక అంజా చేస్తున్న సేవలకు గాను జర్మనీకి చెందిన ఓవోఎం అనే మ్యాగజైన్ 2016కు గాని అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా గుర్తించింది. అంతేకాకుండా హూప్ ఫ్రాన్సిస్ అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా టైటిల్ అందుకుంది. ప్రస్తుతం హూప్ అనాథాశ్రమంలో మరో 35 మంది పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఇప్పటికీ అంజా రింగ్గ్రెన్ హూప్ లాంటి డజన్ల కొద్దీ ఇతర పిల్లలకు సాయం చేస్తూనే ఉంది. ఒకప్పుడు కొద్ది రోజులైతే హూప్ కథ ద్వారా కదిలి ACADFకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది డబ్బును విరాళంగా అందిస్తూనే ఉన్నారు. సమాజం నుంచి వెలియవేయబడ్డ అనాథలుగా మారిన పిల్లలను అక్కున చేర్చుకుంటూ అటువంటి పిల్లల కోసం ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో క్లినిక్ను తెరిచింది అంజా రింగ్గ్రెన్. అంతేకాకుండా ఒక కొత్త అనాథాశ్రమం కోసం ACADFకు కొంత భూమిని కొని దానికి ల్యాండ్ ఆఫ్ హోప్ అని పేరు పెట్టింది.
అక్కడ అనాథాశ్రమాన్ని నిర్మించి ఎంతో మంది అభాగ్యులను చేరదీస్తుంది అంజార్ రింగ్ గ్రెన్. తన భర్త డేవిడ్ సాయంతోనే ఇదంతా చేయగలుగుతున్నా అని చెబుతోంది. మరి ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే మీకు మేమిచ్చే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.